హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. గైస్, రెడ్మీ వచ్చరికి రెడ్మీ నోట్ 11 సిరీస్ని అయితే దించేస్తుంది. సో ఆ సిరీస్లో 11 వచ్చేసింది మనకి. ఇప్పుడు 11S అయితే లాంచ్ చేసింది అనమాట రీసెంట్గా, రెడ్మీ నోట్ 11S. సో ఈ మొబైల్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే పేపర్ రివ్యూ చేద్దాం. ఇంకెందుకు అలా మీరు చూసిన sairamcinetechintelugu-Telugu, దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ sairamcinetechintelugu-Telugu. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, ఇంక మనం స్పెసిఫికేషన్లోకి వెళ్ళిపోతే దీని యొక్క స్పెసిఫికేషన్లో ఫస్ట్ మనం దీని యొక్క డిస్ప్లేకి వెళ్ళిపోతే వచ్చరికి 6.43 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ఈ డిస్ప్లే వచ్చరికి 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట ఇది. సో డిస్ప్లే చూసుకుంటే మంచి డిస్ప్లే అని చెప్పుకోవాలి. ఇంక నెక్స్ట్ చూసుకుంటే దీని యొక్క హార్ట్, అదేంటి ప్రాసెసర్. దీని యొక్క ప్రాసెసర్ చూసుకుంటే ఇది వచ్చరికి MediaTek Helio G96 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఒక 12 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది వచ్చరికి 4G మోడెంతో వస్తుంది అనమాట, 4G ప్రాసెసర్ అనమాట ఇది. ఇది వచ్చరికి మనం LPDDR4X ర్యామ్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. అలాగే 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ చూసుకుంటే యావరేజ్ ప్రాసెసర్ తీసుకొచ్చారు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ప్రైస్ తర్వాత తెలుసుకుందాం మనం. సో ప్రాసెసర్ ఐఎమ్ డిసప్పాయింటెడ్. గైస్, ఇంక నెక్స్ట్ చూసుకుంటే దీనికి కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే కెమెరా సెటప్ బాగుందని చెప్పుకోవాలి. బ్యాక్ వచ్చరికి క్వాడ్ కెమెరా సెటప్, ఫ్రంట్ వచ్చరికి సింగిల్ కెమెరా సెటప్ అనమాట. బ్యాక్ క్వాడ్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 108 MP, దీని అపర్చర్ f1.8 ఉంటుంది. అండ్ అలాగే 8 MP దీని అపర్చర్ f2.2 ఉంటుంది. ఇది ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇంక నెక్స్ట్ వచ్చరికి 2 MP దీని అపర్చర్ f2.4 ఉంటుంది. ఇది ఒక డెప్త్ సెన్సర్ అనమాట. అండ్ అలాగే 2 MP దీని అపర్చర్ f2.4 ఉంటుంది. ఇది ఒక మ్యాక్రో లెన్స్. ఇంకా ఫ్రంట్ వచ్చరికి 16 MP దీని అపర్చర్ f2.4 ఉంటుంది. బ్యాక్ వచ్చరికి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ వచ్చరికి 1080p 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో పర్లేదు. కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే బాగానే టిక్ మార్క్ కొట్టింది. సో ఒకటి తీసుకురాకపోతే ఇంకోటి తీసుకొచ్చింది, పర్లేదు. ఇట్స్ ఐఎమ్ వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ చూసుకుంటే అదే లివర్ అనమాట. దీని యొక్క లివర్ అదే బ్యాటరీ చూసుకుంటే ఇది వచ్చి 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది నాకు ఏమనిపిస్తుంది అంటే పోకో M4 Pro రీసెంట్గా రిలీజ్ చేసింది, సేమ్ అదే స్పెసిఫికేషన్ అనమాట ఇది. కాకపోతే ప్రాసెసర్ మారిపోతుంది, కెమెరా సెటప్ మారిపోతుంది, డిస్ప్లే మారిపోతుంది. ఈ మూడు మార్చేసి సేమ్ దింపేశారు. అంటే సేమ్ స్పెసిఫికేషన్ లాగా అనిపించింది, అందుకే మీతో అయితే చెప్పాను. సో ఇంక ఇదనమాట. ఇంకా మనం మెయిన్ దీని యొక్క రివ్యూ చూసుకుంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో కొనొచ్చా కొనకూడదు అనే దాన్ని తెలుసుకునే ముందు దీని యొక్క ప్రైజ్లు ఏంటో చూసేద్దాం. ఇంక దీని యొక్క ప్రైస్ చూసుకుంటే ఇది వచ్చరికి 6GB+ 64GB వేరియంట్ వచ్చరికి 15,500 రూపీస్ పెట్టడం జరిగింది. అండ్ అలాగే 6GB+ 128GB వేరియంట్ వచ్చరికి 16,500 రూపీస్ అయితే పెట్టడం జరిగింది అనమాట. 8GB+ 128GB వేరియంట్ వచ్చరికి 17,500 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ మీరు చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి డిస్కౌంట్ అయితే పొందొచ్చు. నాకు అర్థం కాదు, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ అకౌంట్ నీ దగ్గర ఉందా? ఉంటే చెప్పండి, నేనైతే యూజ్ చేసుకుంటాను. సో అదనమాట. ఎందుకంటే వీళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడాని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నట్టుంది. ఎవరి దగ్గర మ్యాక్సిమం ఉండదు బ్యాంక్ ఆఫ్ బరోడా, అందుకని అలా అన్నాను నేను. సో ఇంకా మనం మెయిన్ రివ్యూకి వెళ్ళిపోతే ఇది మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన విషయాలు 2-3 ఉన్నాయి. ఒకటి 4G ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ మీరు బిల్డ్ క్వాలిటీ అయితే యావరేజ్ బిల్డ్ క్వాలిటీ, ఇది ఒక పాలికార్బోనేట్ ఫ్రేమ్తోనే వస్తుంది. అండ్ అలాగే స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి కానీ పెద్ద యూజ్ అయితే మీకు అనిపించదు. టాప్ వచ్చరికి తక్కువ క్వాలిటీ, డౌన్ వచ్చరికి ఎక్కువ క్వాలిటీ, అంటే లౌడ్ ఎక్కువ ఉంటుంది కింద, పైన అయితే లౌడ్ తక్కువ ఉంటుంది. అది ఇంకా మనం ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కొనొచ్చా కొనకూడదంటే ఐ థింక్ యూ హ్యావ్ టు వెయిట్. నాకు తెలిసినంత వరకు మీరు వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే ఇది వేస్ట్ మొబైల్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే రెడ్మీ నోట్ 10 సిరీస్ అయితే బాగుంది, నోట్ 10S ఏదో ఉంది. సో సేమ్ టు సేమ్ రెండు సేమ్గానే ఉంటాయి. బట్ ఇది ఎందుకు తెచ్చారో నాకు కూడా అర్థం కావట్లేదు. సో అదనమాట నా చాయిస్. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో నేనైతే పోకో M4 Proకి అయితే ఓటేస్తాను. ఎవరైతే AMOLED డిస్ప్లే ఇష్టపడతారో వాళ్ళు మాత్రం ఇదైతే చూస్ చేసుకోవచ్చు, రెడ్మీ నోట్ 11S. సో ఇదైతే ఈ వీడియో. సో అదనమాట, నాకు క్లారిటీ వచ్చింది, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇదైతే ఈ వీడియో మీకు గ్యారెంటీగా నచ్చిందని ఆస్తున్నాను. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం మీ మిత్రుడు sairamcinetechintelugu-Telugu ఎప్పటికప్పుడు సీరియల్ కంపెనీస్ మీ ముందు ఉంటాడు. సో సైనింగ్ అవుట్ విత్ అవర్ ఫ్రెండ్ sairamcinetechintelugu-Telugu. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.